ఓకే. దీనిలో మనం సమ్ లో చూడండి, సమ్ లో మనం ఏం చెప్పాం? సమ్ చెప్పాను, ఇప్పుడు యావరేజ్ చెప్పాను, కౌంట్ నంబర్స్ చెప్పాను, మాక్సిమం చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే మనకి మినిమమ్ అండి. మినిమమ్ చూసుకుంటే మినిమమ్‌లో ఏమున్నాయి? దానిలో మినిమమ్ ఏముంది? 1 ఉందండి. చూడండి ఏమొచ్చింది? 1 వచ్చింది చూసారా? అక్కడ అంటే అక్కడ ఓవరాల్‌గా సెలక్షన్‌లో మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో వాటిలో మాత్రమే మనకది చూపిస్తదండి. సెలక్షన్ లేనిది మాత్రం మనకు చూపించదు. ఎప్పుడైనా సరే మన ఎక్సెల్‌లో మాత్రం కంపల్సరీ మనం ఒక కండిషన్ గాని, ఒక సంథింగ్ ఏదైనా ఆప్షన్ గాని అప్లై చేయాలనుకుంటే వి షుడ్ సెలెక్ట్. ఓకేనా? అదర్‌వైజ్ ఇట్ కాంట్ అప్లై. కంపల్సరీగా మనం సెలెక్ట్ చేయాలి. లేకపోతే మనం దాన్ని అప్లై చేయలేము. ఏదైనా సరే. ఇప్పుడు జనరల్‌గా ఇక్కడ సమ్ ఇక్కడ నేను బయట క్లిక్ చేశానండి. ఇక్కడ సమ్ ఇవన్నీ ఉన్నాయి. ఏది చేయగలను? ఏదైనా అప్లై చేయగలనా? కౌంట్ నంబర్స్ అంటే ఏంటి చెప్పగలనా? లేదు. అక్కడ డిఫాల్ట్‌గా ఏంటి వస్తది? కౌంట్ నంబర్స్ అంటే ఇటువైపు కాలమ్ నుండే తీసుకుంటది. మనకు కావాల్సింది ఏది ఉంటే అది మనం సెలెక్ట్ చేయాలి. లేదంటే రాదు. ఓకేనా? సో ఇలాంటివన్నీ మీరు బేసిక్ థింగ్స్ అండి. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. లేదంటే మనం చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ సమ్ ఆటో సమ్ అండి. దిస్ ఈస్ అబౌట్ ఆటో సమ్. ఇక్కడ మోర్ ఫంక్షన్స్ ఉంటాయండి. దీనిలో సేమ్ హైపర్ లింక్, కౌంట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సైన్ అంటే సైన్. ఓకేనా? ఇవన్నీ మనకు అవసరం లేదు అంతగా. ఓకేనా? మనకు అవసరమైనంత వరకు మనం చెప్పాలి. అంతకు మించి ఏం అవసరం లేదు. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ కమింగ్ టు ఫిల్ ఉందండి. ఈ ఫిల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. డౌన్, రైట్ ఉంది. ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడండి. సో నువ్వు కంప్లీట్‌గా జస్ట్ ఎ మినిట్. నీకు ఆల్రెడీ చెప్పా. ఇక్కడేంటి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సమ్ ఉంది. 1 ఇక్కడ 2 నేను యాడ్ చేశాను. ఈ 2 కూడా నేను యాడ్ చేశాను. 1, 1 యాడ్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పేసానండి. 1, 1 యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఆటో సమ్ కొడితే నాకు ఒక 2 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా నేను ఏదో సంథింగ్ 3 పెట్టాను. 3 పెట్టా. ఈ రెండిటిని కూడా సమ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఫిల్‌లో డౌన్ ఆప్షన్ ఇదేంటుంది? డౌన్ ఆప్షన్ ప్రెస్ చేయండి. డౌన్ ఆప్షన్ ప్రెస్ చేసి ఏమొచ్చింది? ఈ రెండికి కూడా పైన ఏదైతే అప్లై చేసామో సేమ్ అదే అప్లై చేస్తాం. ఓకేనా? ఇక్కడ సేమ్ దినేష్ అని నేను రాసాను. ఈ కంప్లీట్‌గా ఇది నాకేం కావాలి? ఏ సైడ్ ఇది? లెఫ్ట్ సైడ్ కావాలి. లెఫ్ట్ సైడ్ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఫిల్‌లోకెళ్తా. లెఫ్ట్ అని కొడతా. ఓకేనా? సారీ ఇది రైట్ సైడ్ కదా! రైట్ అని కొడతా. రైట్ అని కొట్టగానే ఆటోమేటిక్‌గా నాకు దినేష్ వచ్చేస్తది. ఇక్కడికెళ్తా. ఇక్కడికెళ్ళి లెఫ్ట్ అని కొడతా. లెఫ్ట్ అని కొట్టగానే నాకు లెఫ్ట్ సైడ్ దినేష్ వచ్చేస్తది. ఓకేనా? లేదు డౌన్ కొడతా. అక్కడ నీకు ఆటోమేటిక్‌గా పైనుండే కండిషన్ ఏదైతే ఉందో అది అలా కిందన ఫిల్ అయిపోతదండి. ఓకేనా? సో దానికోసం మనం ఇది వాడతాం. నెక్స్ట్ కమింగ్ టు సిరీస్. సిరీస్ అని ఉంది చూసారా? ఈ సిరీస్‌లో కూడా ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను ఏం పెట్టాను? 1 పెట్టా. ఓకేనా? ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఫిల్‌లోకొచ్చా. సిరీస్ సెలెక్ట్ చేశాను. సిరీస్ సెలెక్ట్ చేసి అది ఏంటిది నేను కాలమ్స్ అంటే రో కంప్లీట్‌గా రావాలనుకుంటే రో పెడతాను నేను. ఓకేనా? రో పెట్టాను. రో వైపు కావాలంటే రో. ఇప్పుడేం కావాలి? స్టాప్ వాల్యూ నాదెంత? స్టాప్ వాల్యూ వచ్చేసరికి నాకు ఇమ్మీడియేట్‌గా ఎంత కావాలి కంప్లీట్‌గా? ఒక 19 కావాలండి. స్టాప్ వాల్యూ 19. ఓకే. ఓకే ప్రెస్ చేయగానే ఏమైంది? చూసారా కంప్లీట్‌గా రోస్‌లో అలా ఎంత వరకు వచ్చేసింది? 19 వరకు వచ్చేసింది చూసారా? మీరు ఆటోమేటిక్‌గా నంబర్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ పెట్టేసి ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకేనా? ఎగ్జాంపుల్ నాకు ఎక్కడ కావాలనుకో కాలమ్స్‌లో కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 పెట్టాను. ఓకేనా? నాకు అక్కడి నుండి ఏం కావాలి కంప్లీట్‌గా ఒక 1000 నంబర్స్ కావాలి. ఇప్పుడు నేను 1000 నంబర్స్ డ్రాగ్ చేసుకోవడం. మీకు ఆల్రెడీ చెప్పా. 1000 నంబర్స్ కావాలంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటి? సింపుల్‌గా ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఎంత కావాలో అంత పెట్టేస్తాం. ఇది ఫస్ట్ కాలమ్ కదా! ఫస్ట్ ఇక్కడ 2 పెడతాం. డిఫరెన్స్ 1 కదా! సో ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా 1000 వరకు డ్రాగ్ చేసుకొని వెళ్ళిపోతే నీకు 1000 వస్తది. కానీ ఒక్కసారి ఆలోచించండి. 1000 వరకు డ్రాగ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటది. సో దట్ నేను 1000 వరకు డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. సింపుల్‌గా నేనేం చేస్తాను? ఫిల్ ఆప్షన్‌లోకి వెళ్తాను. ఫిల్ ఆప్షన్‌లోకెళ్ళి సిరీస్ ప్రెస్ చేస్తాను. సిరీస్ ప్రెస్ చేసి ఎందుకంటే మనం కాలమ్ వైస్ కావాలనుకుంటున్నాం. సో కాలమ్స్ ప్రెస్ చేస్తాను. స్టాప్ వాల్యూ ఏమో నేను 1000 ఇస్తాను. ఓకే అని పెడతాను అంతే. సింపుల్‌గా ఓకే అని పెట్టగానే ఏమైంది? కంప్లీట్‌గా చూడండి 1000 నంబర్స్ వచ్చేలాగా చూసారా? సో 1000 నంబర్స్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు. అంటే ఏంటి అంటే మీరు చేసేటప్పుడు వర్క్ ఈజీ కోసం. ఓకేనా? ఒక వర్క్ చేశారంటే ఆ ఈజీ ప్రాసెస్ కోసం మనం ఇదంతా చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో దిస్ ఈజ్ అబౌట్ సేమ్ అలానే సిరీస్‌లో కాలమ్ ఎలాగా ఓకేనా? రోస్‌లో ఎలా ఇంక్రీజ్ చేయాలి? కాలమ్స్‌లో ఎలా ఇంక్రీజ్ చేయాలి? సో ఇవన్నీ కూడా మనం ఆ విధంగా మనం చేసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ సిరీస్. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ అని చెప్పా. ఇందులో క్లియర్ అని చూడండి. క్లియర్ అంటే మనం ఇక్కడ క్లియర్ ఆల్ అని పెట్టామనుకోండి. టోటల్‌గా అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మొత్తం ఓవరాల్‌గా ఆ సెల్‌లో ఏదుంటది. ఓకేనా? లేదు ఇక్కడ నేను కంప్లీట్‌గా షీట్ అంతా సెలెక్ట్ చేశాను.
షీట్ అంతా సెలెక్ట్ చేసి సింపుల్ గా క్లియర్ అని కొట్టాను. మొత్తం ఏమైంది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు ఏదైనా స్పెసిఫిక్ గా నాకు క్లియర్ ఆల్ లో కాదు, ఒకసారి చెప్తాను చూడండి, కంట్రోల్ Z. ఇప్పుడు నాకు స్పెసిఫిక్ గా ఏంటి, ఇక్కడ క్లియర్ లో ఆప్షన్స్ ఉన్నాయి. క్లియర్ అవ్వాలంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. లేదు అలా కాదు, నాకు క్లియర్ ఫార్మాట్స్ కావాలనుకుంటే, ఇన్ కేస్ మనం ఇక్కడ ఫార్మాట్ అప్లై చేయలేదు కాబట్టి ఫార్మాట్ క్లోజ్ అవ్వలేదు. ఇఫ్ యూ అప్లైడ్ ఏ ఫార్మాట్, దెన్ ఇఫ్ యూ ప్రెస్ దిస్ వన్, దెన్ ద క్లియర్ ఫార్మాట్ ఆప్షన్ విల్ బి యూజ్. ఓకేనా? అంటే ఏంటి, ఇన్ కేస్ మనం ఏదైనా ఫార్మాట్ అప్లై చేసాం అనుకోండి, ఈ సెల్స్ లో ఎక్కడైనా ఫార్మాట్ అప్లై చేస్తే, అంటే ఫార్మాట్ ఏంటో ఇదిగోండి, ఫార్మాట్ టేబుల్ ఉంది కదా, ఇది మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఫార్మాట్ టేబుల్, ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఉండాలి కదా. సో ఈ మూడింటి నేను ఫార్మాట్ టేబుల్ అప్లై చేశాను. సో ఇది ప్రెస్ చేశాను, ఓకే కొట్టా, అది అక్కడ ఫార్మాట్ టేబుల్ అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, సింపుల్ గా ఇన్సర్ట్ దీనిలోకి వచ్చి నాకేం కావాలి, హోమ్ లోకి వచ్చి నాకు ఈ ఫార్మాట్ అనేది క్లియర్ అయిపోవాలి. సో స్పెసిఫిక్ గా ఫార్మాట్ క్లియర్ అయిపోయి క్లియర్ ఫార్మాట్స్ అని కొడతాను. చూసారా, ఫార్మాట్ అనేది క్లియర్ అయిపోయింది. సో అలా మనం స్పెసిఫిక్ గా ఏది కావాలంటే అది మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ అనేవి ఉండిపోతాయండి. ఇది ఏమంటారు అంటే ఫిల్టర్ సింబల్. ఈ సింబల్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఫిల్టర్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా పోతుంది అది. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్ ఫిల్టర్స్ గురించి. సో అలా మనం క్లియర్ స్పెసిఫిక్ గా క్లియర్ అనేది దేనికి అప్లై చేయాలి, ఫార్మాట్స్ కి అప్లై చేయాలా, లేకపోతే కంటెంట్స్ కి అప్లై చేయాలా, లేకపోతే కామెంట్స్ కా, లేకపోతే క్లియర్ హైపర్ లింక్స్, అలా దానికోసం మాత్రమే ఇది క్లియర్ వాడతామండి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఆటో సమ్, ఫిల్ అండ్ క్లియర్. నెక్స్ట్ మనం షార్ట్ కొద్దాం. ఇది ఏంటంటే దీనిలో చూడండి ఫిల్టర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు A to Z షార్ట్ ఇవన్నీ చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓకే, రాజు, రవి, భాను, చేతన్, కిరణ్, ఇవి ఇలా ఉన్నాయండి. ఈ నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ నేను షార్ట్ చేయాలనుకుంటున్నా. షార్ట్ చేయాలనుకుంటే చూడండి, అవుద్దా లేదో చూద్దాం. అయిందా? చూసారు కదా. సో ఆర్డర్ వైజ్ వచ్చింది. అంటే ఏ ఫస్ట్ ఏ ఆల్ఫాబెట్స్ వైజ్, ఆల్ఫాబెట్ ఆర్డర్ వైజ్ వచ్చింది. అభి, భాను, చేతన్, కిరణ్, రాజు, రవి. అదే నేను రివర్స్ ఆర్డర్ Z to A క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏముంది, రవి, రాజు, కిరణ్, చేతన్, భాను, అభి. సో చూసారు కదా. సో మనం A to Z షార్ట్ చేయొచ్చు, Z to A షార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేను నేమ్స్ మాత్రమే ఇచ్చాను. ఇన్ కేస్ వీళ్ళు ఎదురు మనం మార్క్స్ ప్రెస్ చేస్తే మార్క్స్ కూడా వస్తాయి. సో అలా మనం ఎలా కావాలంటే మనం అలా. ఓకేనా? మనం ఇన్ కేస్ కొన్నిసార్లు మనం నేమ్స్ క్లమ్జీగా ప్రెస్ చేస్తామండి. క్లమ్జీగా కొన్నిసార్లు ఎంటర్ చేస్తూ ఉంటాం. క్లమ్జీ ఎగ్జాంపుల్ మీకు క్లమ్జీ కావాలనుకుంటే మనం ఎప్పుడైనా గూగుల్ షీట్ క్రియేట్ చేయొచ్చు. గూగుల్ షీట్ అంటే మీకు చెప్తానండి, అది ఎలా క్రియేట్ చేస్తాం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. గూగుల్ షీట్ అంటే మనం ఇక్కడ నార్మల్ ఎక్సెల్ షీట్ అంటే ఏంటి, వన్ యూజర్ కెన్ హ్యాండిల్ దట్. ఓకేనా? అంటే ఏంటి, నేను ఒక్కడిని ఇప్పుడు నేను క్రియేట్ చేశాను అనుకోండి ఎక్సెల్ షీట్, నేను మాత్రమే ఇది వాడగలను, ఇంకెవ్వరూ వాడలేరు. సో దిస్ ఈజ్ ఎక్సెల్ షీట్ అండి. ఎక్స్క్యూజ్ మీ అండి ఒకసారి. అశ్విని మేడం, అశ్విని మేడం, ఎవరు కావాలంటే వాళ్ళకి మనం సెండ్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు మనం ఎడిట్ చేయొచ్చు. కొంతమందికి మనం ఎడిట్ ఆప్షన్ లేకుండా ఓన్లీ వ్యూ ఆప్షన్ ఇవ్వచ్చు. అలా డిఫరెంట్ ఉంటాయండి. ఓకేనా? ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం కంటిన్యూ చేయొచ్చు. సో దట్ మనకి అప్పుడు ఏమవుతుంది, ఒకేసారి ఒక డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నారండి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ ఒకరు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, మేమేం చేస్తాం, వాళ్ళ కొన్ని వర్క్ చేస్తాం. సో వాళ్ళకొకరు నేమ్స్ యాడ్ చేసుకుంటూ వస్తారు. సో వాళ్ళ నేమ్స్ అన్ని క్లమ్జీగా ఉంటాయి. ఒకరు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఎవరు మెన్షన్ చేయలేరు. సో డిఫరెంట్ గా మెన్షన్ చేస్తారు. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా అవన్నీ సెలెక్ట్ చేసుకుంటా. సింపుల్ గా కాలంకి వెళ్ళి ఆ కాలం ఎలా సెలెక్ట్ చేస్తాను, దీనిలోకి వెళ్ళి A to Z షార్ట్ అంటాను. చూసారా, షార్ట్ అనగానే కంప్లీట్ గా మొత్తం A to Z షార్ట్ అయిపోయింది. అలా ఇమీడియట్ గా షార్ట్ అయిపోతాయి. అంటే ఒక్కటే కాదండి, వీటితో పాటు వాటిలో ఉన్న మార్క్స్ కూడా, అంటే కాలం మొత్తం రో మొత్తం షార్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి. 1 2 3 4. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేనేమో షార్ట్ చేస్తాను. A to Z కాదు, Z to A షార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చూసారా ఏమని వచ్చింది, ఇది ఒక్కటే కాదు పక్కన కూడా ఉంది అని ఉంది. ఓకేనా? కంటిన్యూ ద కరెంట్ సెక్షన్. చూసారే, అలాగనుకుంటే ఏమైంది, ఓన్లీ అది మాత్రం అయింది. లేదు నాకు అలా కాదు, కంప్లీట్ గా కావాలనుకుంటే చూడండి, Z to A షార్ట్ అంటే ఎక్స్పాండ్ ద సెక్షన్. అంటే చూసారా ఏమైంది, అంటే ఏతో ఉన్న అభితో ఉన్నవన్నీ కూడా మొత్తం షార్ట్ అయింది. లేదు నాకు ఓన్లీ అది కావాలి అనుకుంటే అది మీకు ఒకసారి ఆప్షన్ క్లియర్ గా చూపిస్తా చూడండి. A to Z అంటే చూడండి ఏమైంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫౌండ్
data next to your selection. Since you have not selected the data, it was not sorted. What do you want to do? అంటే ఏంటి, ఈ ఎక్సెల్ లో మీరు ఏదైతే కాలమ్ సెలెక్ట్ చేశారో దాని పక్కన కూడా దాని పక్కన కూడా డేటా ఉంది. ఓకేనా, ఐ మీన్ దానికి సంబంధించిన డేటా ఉంది. మీరు దాన్ని కూడా షార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఈ నేమ్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. లేదు, నేను ఏదైతే సెలెక్ట్ చేశానో దాన్ని అనుకుంటే ఎక్స్పాండ్ విత్ సెలెక్షన్. ఓకేనా, అంటే ఏమవుతుంది, దీంతో పాటు ఈ పక్క నుండి కూడా అయిపోతాయి. కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ అంటే ఏదైతే సెలెక్ట్ చేశానో అది మాత్రమే మార్చండి అని వస్తుంది. సో మీకు అర్థమై ఉంటది. ఓకేనా, సో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఎక్స్పాండ్ విత్ సెలెక్షన్ అంటే మొత్తం అంటే ఆ నేమ్స్ తో పాటు సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, పక్కన ఉన్న డేటాతో పాటు. సో ఎవ్రీవన్ ఇది మాత్రం మర్చిపోకండి, ఎప్పుడైనా డేటా షార్ట్ చేసేటప్పుడు ఎక్స్పాండ్ విత్ సెలెక్షన్ కొట్టండి. అంటే పక్కన ఉండే డేటా కూడాను ఆటోమేటిక్ గా మనకి షార్ట్ అవుతుంది దాంతో పాటు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా స్టూడెంట్ మార్క్స్ కావాలనుకుంటే మనం ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఈ మార్క్స్ అన్ని ఎవరివి, అభివి మాత్రమే, ఇంకెవరివి కాదు. కాబట్టి మనం ఎక్స్పాండ్ విత్ సెలెక్షన్ కొట్టాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ A to Z షార్ట్ అంటే షార్ట్ A to Z, షార్ట్ Z to A. ఇప్పుడు కస్టమ్ షార్ట్ ఉంటదండి. కస్టమ్ షార్ట్ ఏంటి, దానిలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అంటే కాలమ్ ను మార్చాలా, ఓకేనా, ఇది కాలమ్ సి కాలమ్ బి అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎంత అవసరం ఉండదండి. ఓకేనా, మనకి ఎంత అవసరం ఉండదు. సో దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు. మీకు కావాల్సింది ఏంటి, అభి ఉంది. ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు భాను ఉన్నారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ 6. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాయండి. ఇవన్నీ ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పా. ఫిల్టర్ గురించి ఒకసారి నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశానండి. ఇది నేమ్, ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే. ఓకేనా, సో దీస్ ఆర్ ద మార్క్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి, నేమ్ పర్టికులర్ గా వాళ్ళకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఫిల్టర్. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఫిల్టర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను వీటికి మాత్రం ఫిల్టర్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఫిల్టర్ పెట్టాను. ఇక్కడ ఫిల్టర్ పెట్టగానే ఏమవుతుంది, ఈ ఫిల్టర్ అనగానే నేమ్ లో మనకి ఏవేవి ఉన్నాయి అన్ని చూపిస్తారు. చూడండి, ఫిల్టర్ చూసారా, ఫిల్టర్ లో మనం ఏదైతే సెలెక్ట్ చేసామో వాటి కింద నుండే సబ్ హెడ్డింగ్స్. ఓకేనా, అది మెయిన్ హెడ్డింగ్ లా క్రియేట్ తీసుకుంటది. మిగతావన్నీ కూడా సబ్ హెడ్డింగ్స్. దీనిలో మీకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఇన్ కేసు నాకు ఇవన్నీ కాదు, ఓన్లీ అభి మాత్రమే కావాలి, ఓకే కొడితే ఏమవుతుంది, అభి మార్క్స్ మాత్రమే వస్తాయి, ఇంకెవరివి రావు. చూసారు, అక్కడ అభి మాత్రం వచ్చింది, ఇంకెవరికి రాలేదు. సో అలా మనం ఎవరిది కావాలంటే వాళ్ళు మనం తీసుకోవచ్చండి. సో మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ మనం అన్ని కూడా కావాలి. ఎగ్జాంపుల్ నాకు ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు తెలుగులో నాకు హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చింది అది కావాలి. నాకు ఎగ్జాంపుల్ తెలుగులో 9 వచ్చింది. నేను ఓకే కొట్టాను. ఓకే కొట్టగానే ఎవరిది, కిరణ్ 9 వచ్చాయి. సో చూసారా, దీన్ని బట్టి మనకు ఎలా కావాలనుకుంటే ఫిల్టర్ ఆప్షన్ మనకి అవసరమయ్యే విధంగా మనకు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫిల్టర్ అంటే ఏంటి, అవసరం లేనివన్నీ తీసేసి అవసరం ఉన్నన్ని ఉంచడం, దాన్ని ఫిల్టర్ అంటాం. సేమ్ యాజ్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అంటే మనకి ఏ మార్క్ అయితే కావాలి ఆ మార్క్స్ పెట్టుకుంటాం, లేదంటే ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకుంటాం. సో దట్ మనం దాన్ని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటా ఈ ఫిల్టర్ ఆప్షన్. సో ఇది ఇన్ కేస్ క్లియర్ కావాలనుకుంటే క్లియర్ ప్రెస్ చేస్తే నార్మల్ గా క్లియర్ అయిపోతాయి. అంటే ఏంటి క్లియర్ అవుతుంది, మీరు ఇన్ కేస్ అక్కడ ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేస్తేనే క్లియర్ అవుతుంది, లేకపోతే క్లియర్ ఆప్షన్ అని చూపించదు. చూసారా, అది అలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫైండ్ అండ్ సెలెక్ట్. ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్ గురించి నేను మీకు ఇక్కడ చెప్పేసి ఆపేశానండి. సో ఫైండ్ గురించి మనం చెప్పుకుందాం. ఫైండ్ ప్రెస్ చేశాను. ఫైండ్ ప్రెస్ చేస్తే ఏమైంది, ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఫైండ్ అనే దగ్గర మీరు ఏం కావాలి, 1. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 7 ప్రెస్ చేయాలనుకుంటాను. ఫైండ్ 7 కావాలనుకుంటే చూడండి, మీకు ఇది పక్క తీసుకొస్తాను, మీకు అర్థమవుతుంది. 7 ఫైండ్ ఆల్ అని కొట్టాను అనుకోండి. చూడండి 7 ఎక్కడ వచ్చింది, చూడండి కింద కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఎక్కడ, బుక్ 1 షీట్ 1 లో కాలమ్ C3 లో ఉంది. అంటే C3 లో 7 ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది, D5 లో. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్ అని కొడితే ఎక్కడికి వెళ్తుంది, చూడండి 7 ఇక్కడ ఉంది. అంటే ఏంటి, అక్కడ దానికి 7 అనే వాల్యూ ఎక్కడున్నా చూపిస్తుందండి. అది 76 అవ్వచ్చు, సింగిల్ 7 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేదు సార్ నాకు ఓన్లీ 7 మాత్రమే కావాలి అనుకుంటే కింద ఆప్షన్ ప్రెస్ చేయండి. ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మ్యాచ్ విత్ ద
ఎంటైర్ సెల్. ఓకేనా, మ్యాచ్ విత్ ఎంటైర్ సెల్ అంటే ఏంటి, నేను సెల్ లో ఏది పెట్టాను, ఇక్కడ 7 పెడితే ఓన్లీ 7 కే. చూడండి ఇప్పుడు చూపిస్తుంది, ఫైండ్ అవుట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 7 వచ్చింది, ఫైండ్ నెక్స్ట్ 7 వచ్చింది, ఫైండ్ నెక్స్ట్ 7, అంతే. ఇంక 76 ఎందుకు చూపించలేదు, నేను ఏం చెప్పానంటే నేను ఏదైతే ఎంటర్ చేశానో వాల్యూ, ఆ వాల్యూ మొత్తం కూడా నాకు ఆ సెల్ తో ఏది ఫిల్ అయిందో అదే నాకు చూపించాలి, ఆ సెల్ లో అదే మాత్రం ఉండాలి, ఇంకేటి ఉండకూడదు అని నేను క్లిక్ చేశాను కాబట్టి అది మాత్రమే మనకు చూపిస్తుంది. లేదు నాకు ఇది నేను తీసాను అనుకోండి, ఫైండ్ నెక్స్ట్ అని కొట్టగానే 76 చూపించింది, చూసారా. సో ఇది మీరు నోటీస్ చేయాలి. ఫైండ్ ఆప్షన్ లో ఈ ఆప్షన్ ఒకటి ఉందండి. మనకి కొన్నిసార్లు మనకు క్లమ్జీ అవ్వండి, మనం మర్చిపోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది నీకు ఎక్కడ యూజ్ అవుతుంది అనుకుంటే ఫోన్ నెంబర్స్ విషయంలో యూజ్ అవుతుందండి. ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ ఫోన్ నెంబర్స్ వాడతాం, ఏదో సంథింగ్ ఇచ్చేస్తుంటాం కంప్లీట్ గా నెంబర్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేస్తాం, అలాగా ఇలా నేనేదో ఇచ్చేస్తాను. నాకేం గుర్తుంటది, ఒక పర్టికులర్ నెంబరు అదేదో 76 తోనే స్టార్ట్ అయ్యింది, ఆ నెంబర్ నాకు కావాలి. ఆ 76 తో ఏ నెంబర్ స్టార్ట్ అయిందో నాకు గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తాను, సింపుల్ గా నేను ఈ మ్యాచ్ విత్ ఎంటైర్ సెల్ అని తీసి సింపుల్ గా 76 అని కొడతాను. కొట్టగా నాకు ఇలా ప్రెస్ చేస్తాను దానిలోను, ఈ 76 అని కొట్టి ఫైన్ నెక్స్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా ఆ 76 ఎక్కడికి ఉన్నాయో అవన్నీ కూడా నీకు విజిబుల్ లో ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే పర్టికులర్ మనకి ఏంటంటే మనం ప్రతి ఆప్షన్ కి ఏదో ఒక యూజ్ ఉంటదండి. అది ఎప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు, రియాలిటీలో వర్క్ చేస్తున్నప్పుడు మనం దానికి అర్థం అవుతుంది. ఓకేనా, అది కంప్లీట్ గా అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే కొన్నిసార్లు ఎందుకు ఇది చెప్పారు అన్న విధంగా మీకు ఉంటది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ మనం ఫైండ్ అండి. ఈ ఫైండ్ లో ఇంకోటి ఉందండి, అదేంటో మీకు చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి ఫైండ్ లో. ఇప్పుడు ఇలా కాదు, నేను ఏం చేయాలనుకున్నాను, ఇక్కడ నేను 7 పెట్టానండి, 7 కింద ఎగ్జాంపుల్ 8 పెట్టాను. 8 కింద నేను ఏం చేయాలనుకున్నాను, ఇక్కడ ఈ కాలమ్ ని ఇంటూ 2 చేయాలనుకుంటున్నాను. ఈక్వల్ టు ఇది ఇంటూ, ఓకేనా, 8 చేయాలనుకుంటున్నాను. ఇంటూ 8 ఏమైంది, ఎంటర్ కొట్టాను, ఏమైంది 64 వచ్చింది. సేమ్ నేను ఇదే అప్లై అని ఇక్కడ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఈ కాలమ్ F3. ఓకేనా, ఈ F3 ప్రెస్ చేసి ఇంటూ 8 ప్రెస్ చేశాను, ఎంటర్ కొట్టాను. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటాను, సేమ్ యాజ్ నేను అలాగా కొన్ని కాలమ్స్ కి అప్లై చేస్తాను. ఓకేనా, అంటే ఏమైంది, పై కాలమ్ కి ఇంటూ 8 ఇవన్నీ అయింది. ఇప్పుడు మీకు చూడండి దీనిలో 8 ఎక్కడ ఉందండి, ఇవన్నీ డిలీట్ చేద్దామండి, ఇవన్నీ వద్దు మనకి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ నేను డిలీట్ చేస్తాను, డిలీట్ కొట్టాను. ఇప్పుడు దీనిలో మీకు 8 ఎక్కడ ఉందో చెప్పగలరా, 8 ఓన్లీ ఇక్కడే ఉందంటారు, కానీ అక్కడ 8 మాత్రమే కాదు, మనకి బోల్డ్ 8 చూపిస్తారు చూడండి. అక్కడ మీకు చూపిస్తాను 8s ఎన్ని ఉన్నాయో. ఫైండ్ 8 అని పెట్టి ఫైండ్ నెక్స్ట్ అని కొట్టాను. సారీ, మనం సెలెక్ట్ చేయాలి. ఫైండ్ నెక్స్ట్ చూడండి, అక్కడ 8 ఎక్కడ వచ్చింది, ఫస్ట్ 8 చూపించింది, నెక్స్ట్ 512 ఉంది, అక్కడ 8 ఉందండి, కానీ 8 ఎందుకు చూపిస్తుంది చూడండి. మళ్ళీ 4096 ఉంది, 8 ఉందా, లేదు, కానీ 8 చూపిస్తుంది. చూసారు అక్కడ 3278 ఉంది, కానీ అక్కడ 8 ఉంది. ఓకేనా, అది 8 చూపించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 262144, ఇక్కడ 8 లేదు, కానీ 8 చూపించింది. చూసారా, ఎందుకు అంటే మనం అక్కడ ఫార్ములాని తీసుకుంటదండి, ఇది ఇక్కడ వాల్యూని తీసుకోలేదు, ఫార్ములాని తీసుకుంది. ఇక్కడ చూసారా లుక్ ఇన్, ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా, నాకు కనిపిస్తుంది కదా, ఇక్కడ విత్ ఇన్ షీట్ సెర్చ్ బై రోస్ అండ్ లుక్ ఇన్ ఫార్ములా అని ఉంది. అక్కడ నేను ఫార్ములా చూస్తున్నది, అక్కడ నాకు ఫార్ములా కాదు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలనుకుంటే ఫైన్ నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు చూడండి 8 అక్కడ ఒక్కటే కనిపించింది, ఇంకెక్కడ కనిపించింది, ఇక్కడ ఒక 8 ఉంది, ఇక్కడ కనిపించింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనిలో మ్యాచ్ ఎంటైర్ ఇది కొట్టాను, అప్పుడు నేను ఫైన్ నెక్స్ట్ కొట్టగానే అక్కడ 8 ఉంది, ఇంకెక్కడ ఉందా, ఇంకెక్కడా లేదు. చూసారా, సో మనం ఫైండ్ చేసేటప్పుడు డిఫరెంట్ వేస్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అది మీద దీనిలో చాలా రకాలు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఫార్ములాస్ అప్లై చేయొచ్చు, ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఫార్ములాస్ అప్లై చేస్తే అక్కడ మనకి ఏం తీసుకుంటది, డిఫాల్ట్ ఇక్కడ ఫార్ములాస్ అని ఉంటది, లుక్ ఇన్ ఫార్ములాస్ అని. సో ఫార్ములాస్ లుక్ చేసినప్పుడు దీని వెనక్కి బ్యాక్గ్రౌండ్ ఫార్ములా తీసుకుంటది, వాల్యూ తీసుకోదు. ఇక్కడ చూడండి F2 into 8 ఉంది, అది తీసుకుంటది. ఇక్కడ చూడండి F3 into 8 ఉంది, అక్కడ 8 ఉంది, ఆ 8 తీసుకుంటది అది. ఇక్కడ F4 into 8, సో అక్కడ పర్టికులర్ ఫార్ములాలో 8 ఉంది కాబట్టి 8 చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఫార్ములాస్ కాదు, వాల్యూస్. సో వాల్యూస్ కొడితే ఏమవుతుంది, అక్కడ 8 ఎక్కడ ఉందో చూపిస్తుంది, కానీ నేను వాల్యూలో కూడా ఉన్న ఇంకో కండిషన్ ఏంటి, మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్ అన్నాను. అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ అయ్యి ఫైండ్ నెక్స్ట్ అని కట్టగానే 8 వస్తుంది. సో మనం ఏదైనా ఆప్షన్ ఇక్కడ ఫైండ్ ఆప్షన్ ని
అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం కొన్ని ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు ఆ ఫార్ములాస్ కూడా మనకి ఏది ఉంటే అది చూపించేస్తది. సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ అండి ఒకటి తెలుసుకోవడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్. నెక్స్ట్ కమింగ్ టు రీప్లేస్. రీప్లేస్ కి వచ్చేసరికి ఇక్కడ చూసారా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి రీప్లేస్ లో. ఇక్కడ కూడా సేమ్. రీప్లేస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. 8 ఉంది. ఈ 8 లో నేను తీసేసాను. ఇక నేను ఏం చేస్తాను, మీరు కొన్నిసార్లు మీరు ఏదైనా మీరు ఏదైనా సమ్ రాయొచ్చు. ఓకేనా, ఫంక్షన్ ఐ మీన్ ఒక ఫార్ములా రాయొచ్చు. ఆ ఫార్ములా మీరు ఇక్కడ ఏం చేస్తారు, నేను ఇక్కడ 8 రాశాను. ఫార్ములా ఓన్లీ ఫర్ 8 ఏంటి f2 into 8 f3 into 8 రాశాను. ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేయాలనుకున్నాను, ఫార్ములాలో 8 బదులు నేనేంటి 7 అప్లై చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఏమొస్తుందో. వచ్చింది ఏమైనా? రీప్లేస్ ఆల్. సింపుల్ గా రీప్లేస్ ఆల్ అయిపోయింది చూసారా. 7 అప్లై చేశాను. అక్కడ 8 ఉండేది 7 వచ్చింది. ఆ 8 ప్లేస్ లో 7 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ f2 into 8 ఉండేది f2 into 7 వచ్చింది. f2 into f3 into 7 f4 into 7 f5 into 7 f6 into 7 చూసారా. మొత్తం అక్కడ ఎన్ని ఫార్ములా ఉంటే ఫార్ములా మొత్తాన్ని చేంజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, ఇన్ కేస్ నువ్వు అక్కడ 8 పెట్టబోయి అది 7 పెట్టబోయి 8 పెట్టేసావు అనుకో, ఇలా ఫైండ్ రీప్లేస్ లోకి వెళ్ళి అక్కడ ఫార్ములాస్ అని సెలెక్ట్ చేసి 8 పెట్టామనుకో, ఫైండ్ వాట్ 8 సెలెక్ట్ చేయాలి, దాన్ని 7 తో రీప్లేస్ చేయాలనుకుంటే 8 పెట్టి 7 పెడతాం. సో ఇలా మనం ఫార్ములా రీప్లేస్ ఇవన్నీ చేయొచ్చండి. ఓకేనా. వాయిస్ క్లియర్ సార్. సార్ వాయిస్ క్లారిటీ లేదు. వాట్ ఈస్ దిస్? ఓకే, వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి. ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. వాయిస్ ఏమైనా క్లియర్ గా లేదా? అమ్మా కొంతమందికి లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ నెట్వర్క్ ప్రాబ్లం అండి. దాన్ని నేను ఏం చేయలేను. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. మీరు కొంతమంది క్లియర్ లేదు అంటే అది వాళ్ళ ప్రాబ్లం, నేను దానికి ఏం చేయలేనండి. నాకు ఇక్కడ అంతమందికి వినిపిస్తుంది అంటే అది మేము కొంతమందికి వినిపించట్లేదు అంటే ఎవరు నెట్వర్క్ ప్రాబ్లం, ఒకసారి చెక్ చేసుకోండి. అందుకోసమని నేను బయట నంబర్ ఎండ్లో ఉండి కూడా చెప్తున్నా, ఎందుకంటే మాకు తప్పదు కాబట్టి మీ అందరికి వాయిస్ క్లియర్ గా రావాలి, లేదంటే ఇబ్బంది పడతారని. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఇలా మనం రీప్లేస్ చేసుకోవచ్చండి ఆప్షన్స్ ని. ఐ మీన్ ఇక్కడ ఏది కావాలనుకుంటే అది. మీరు ఇన్ కేసు రోస్ లో కావాలనుకుంటే రోస్, లేదు నాకు కాలం వైజ్ కావాలనుకుంటే కాలం వైజ్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూడండి సింపుల్ గా ఈ కాలం నేను చూస్తాను. ఇక్కడ ఏమంటాను, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు f2 into 7 సారీ into 7 అంటారు. సేమ్ ఇక్కడ కూడా అలాగే దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు f3 g3 g2 into 7 అంటారు. సో ఇలా నేను ఎన్ని కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. ఇలా నేను డ్రాగ్ చేసుకుంటాను, సింపుల్ గా డ్రాగ్ చేసుకుంటాను, అంతవరకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ రోస్ అనలేదు, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు బై కాలం అంటాను. సారీ, ఇప్పటి వరకు రోస్ వైజ్ గా అయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఏమవుతుందో. ఇక్కడ నేను 7 బదులు 8 పెట్టాలి అనుకుంటున్నాను. 7 బదులు 8 రీప్లేస్ ఆల్. చూడండి రీప్లేస్ అయిపోయిందా మొత్తం ఓవరాల్ కాబట్టి ఇటు అన్ని కలిపి రీప్లేస్ అయిపోయింది. చూడండి ఇక్కడ 8 వచ్చింది, 8 ఇక్కడ ఇందాక ఏదైతే నేను పెట్టానో అది అన్ని కూడా రీప్లేస్ అయిపోయింది చూసారా. ఇక్కడ కూడా సేమ్ అలానే రీప్లేస్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కూడా రీప్లేస్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఏం పెట్టాలనుకుంటున్నాను, జస్ట్ మినిట్. ఫార్ములాస్ బై రోస్, సెర్చ్ బై రోస్. చూడండి సెర్చ్ బై రోస్, సెర్చ్ బై కాలమ్స్ అంటే ఏంటి, ప్రతి కాలమ్ ని సెట్ చేస్తుందండి. ఈ కాలమ్ ని అన్నిటిని సెట్ చేసింది. ఇక్కడ ఈ కాలమ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇదన్నా అయిపోయింది. లేదు నాకు ఓన్లీ బై రో అన్నాం అనుకో, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి. ఇక్కడ కాదు, ఇక్కడ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇది ఉంది బై రో అన్నాను, సింపుల్ గా ఏమవుతుంది, ఈ ఒక్క రో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటది, మళ్ళీ నెక్స్ట్ ఈ రో సెలెక్ట్ చేసుకుంటది. కాదు నాకు సెలెక్టెడ్ దీని మాత్రమే కావాలనుకుంటే విత్ ఇన్ వర్క్ బుక్ చూసుకోండి ఏదైతే అది. ఇప్పుడు నేనేం చేస్తాను, మేబీ అన్ని కూడా అవ్వచ్చు. ఇక్కడ కూడా బై రో పెట్టాను కాబట్టి బై రోస్ అని ఉంది. బై రోస్ అని ఉంటే అన్ని రోస్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. రీప్లేస్ ఇక్కడ ఏమైంది, ఇవాళ ఉండిపోయింది చూసారా. ఓకే అయ్యింది, మన ఫార్ములా వర్క్ అయ్యింది. ఇక్కడ ఓన్లీ రో మాత్రమే సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ రో మాత్రం అయ్యింది, ఎందుకంటే నేను సెలెక్టెడ్ కాలమ్ లో పెట్టాను కదా, అందుకోసం. సో అలా మీరు కంప్లీట్ గా డిఫరెంట్ మెథడ్స్ లో ట్రై చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ రో అంటే
సెలెక్టెడ్ రో అవుతుంది. లేదు మీరు జస్ట్ రోస్ అని పెడితే అన్ని రోస్ అవుతుంది. లేదు మీరు ఓవరాల్ గా కాలమ్స్ అని పెడితే అన్ని కాలమ్స్ కి అవుతుంది. ఇలా మీరు ఏది రీప్లేస్ చేయాలనుకుంటే అది రీప్లేస్ చేసి గో టు అన్నా ఫైండ్ అన్నా ఒకటే అండి. ఫైండ్ గో టు ఇంచుమించు ఒకటే. ఓకేనా? ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకేనా? ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మీకు ఈజీగా మూవ్ అవుతుంది. దాన్ని గో టు మనం అంటాం. ఓకే. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ గో టు అంటే ఈ సెల్స్ లో గో టు అంటే వేరండి. ఇక్కడ గో టు ఇక్కడ సెల్ లో ఏంటో చూద్దాం ఒకసారి. గో టు అని పెట్టా. గో టు అని పెట్టి నేను ఏం పెట్టాలనుకుంటున్నాను, నేను ఏదైతే స్పెసిఫిక్ సెల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానో ఆ సెల్ దగ్గర పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 262144 ఉంది. ఇదేంటిది K2 ఇది. ఇక్కడ నేను K2 ప్రెస్ చేశాను. ఓకేనా? K2 దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. చూసారా K2 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను K2 దగ్గర కాదు, సంథింగ్ ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను. గో టు K2 దగ్గర కాకుండా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, L2 దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. L2 ఓకే. L2 ఎక్కడ ఉంది? పక్కన ఉంది. చూసారా L2కి వచ్చింది. అలా మనం గో టు అంటే స్పెసిఫిక్ సెల్ ఎక్కడ ఉంటే అక్కడ మూవ్ అవ్వచ్చు. ఓకే. దాన్ని ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చండి గో టుని. లేదు అంటే గో టు స్పెషల్ అని ఉందండి. గో టు స్పెషల్‌లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటది. అదేంటో చూద్దాం. గో టు స్పెషల్ అంటే ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి బ్లాంక్స్ ఏమున్నాయి అన్నారనుకోండి. ఇక్కడ మనం కామెంట్స్ లేవు కాబట్టి ఓకే. కాన్స్టెంట్స్ ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయంటే చూడండి. ఓకే అని పెట్టగానే ఏమైంది? కాన్స్టెంట్స్ చూసారా? బాను ఇవన్నీ కూడా కాన్స్టెంట్. సింగిల్ వన్ టైమ్స్ వచ్చాయి ఇవన్నీను. చూసారా? ఇవన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి. అవి ఇవన్నీ కాన్స్టెంట్. ఒక్కసారి వచ్చినవి ఇవన్నీను. డబుల్ టైమ్స్ రిపీట్ అవ్వలేదు ఎక్కడును. ఓకే. సో ఇవి సెలెక్ట్ చేసింది. ఇవన్నీ ఫార్ములాస్ ఇవన్నీను. ఓకేనా? ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను చూడండి. గో టులోకెళ్ళి దీనిలోకెళ్ళి ఇవన్నీ గో టు స్పెషల్ అంటే కింద ఉండేవండి అవన్నీ. ఇప్పుడు ఫార్ములాస్ అని ప్రెస్ చేశాను అనుకోండి. చూసారా? ఫార్ములాస్ ఎక్కడున్నాయి అవన్నీ ఐడెంటిఫై అయిపోయింది. ఇవన్నీ ఫార్ములాసే. చూసారు? ఇది కూడా ఫార్ములా కదా! 56 ఇవన్నీ కూడా F2 ఇంటూ 8 అన్నాను. F3 ఇంటూ 8 అన్నాను. ఇక్కడ కూడా అలాగే అన్నాను. ఇవన్నీ ఫార్ములాస్ ఐడెంటిఫై చేసింది. సో అలా మనం గో టులో స్పెషల్‌లో మనం డిఫరెంట్ ఐటెమ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు సింపుల్‌గా. నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షీట్‌లో ఎన్నో ఫార్ములాస్ రాస్తావు. ఆ ఫార్ములాస్ ఎన్ని రాసావో నువ్వు తెలియాలనుకున్నప్పుడు సింపుల్‌గా గో టులోకెళ్ళి అక్కడ కిందన ఫార్ములాస్ అని ఉంది చూసారా? ఆ ఫార్ములాస్ ప్రెస్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా నువ్వు ఎక్కడెక్కడ ఫార్ములా ఇచ్చావు, ఏంటి అనేవన్నీ కూడాను ఐడెంటిఫై అయిపోతాయి. అలాగా ఐ మీన్ సెలెక్ట్ ఆప్షన్‌లో చూసారా? సెలెక్ట్ అయినట్టు వచ్చింది మీకు గ్రే కలర్‌లో. అలా సెలెక్ట్ అయిపోయి చూపిస్తది. మీకు ఫార్ములాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని. సో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కామెంట్స్ కూడా అలాగే. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కామెంట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికెళ్తది. కండిషనల్ ఫార్మాటింగ్ ఎక్కడ ఉందో అక్కడికెళ్తది. మన కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ మనం పెట్టలేదు కాబట్టి అక్కడికెళ్ళలేదు. ఇక్కడ చూడండి గో టు కాన్స్టెంట్స్ అని పక్కన వస్తుంది. గో టు డేటా వాలిడేషన్ అలా ఏది కావాలనుకుంటే దాన్ని మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడికెళ్ళిపోతదండి. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చూసారా? ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్స్ ఇక్కడ పెట్టలేదు. ఇన్ కేస్ ఏదైనా నువ్వు ఒక షేప్స్ గాని, ఏదైనా ఒక టెక్స్ట్ ఇది గాని పెడితే అక్కడ నీకు ఆ సెలెక్ట్ ఆబ్జెక్ట్‌లోకెళ్తది. లేకపోతే లేదు. సో మనం ఇలా మనం గో టు అనేది ఎక్కడ కావాలంటే అక్కడికెళ్ళొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ అండ్ సెలెక్ట్ ఆప్షన్ అండి. మీకు అవసరమయ్యేవే చెప్పానండి అన్నీ కూడాను. ఇక్కడ ఓకేనా? మీరు మాక్సిమం ఎంత ఇది చూసుకున్నా, ఎంత ఎక్సెల్ వర్క్ చూసుకున్నా అవి మాత్రం యూజ్ అవుతాయి. మరియు మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ మనం చెప్పట్లేదండి ఇక్కడ. ముందే చెప్తున్నా. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అంటే ప్రతీది అన్నిని కూడా నేను అన్ని చెప్పట్లేదండి. అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లోకి వెళ్ళట్లేదు. నార్మల్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్‌లో ఎంతవరకు ఎక్సెల్ కావాలో అంతవరకే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. ఓకేనా? ఈవెన్ ఏ జాబ్ హోల్డర్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పే వాటితోనే వర్క్ చేస్తారు. అంతకు మించి ఎక్కువగా వర్క్ చేయరండి. ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఈజ్ అబౌట్ హోమ్ ట్యాబ్ అండి దీనిలో. ఈ హోమ్ ట్యాబ్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? వన్ బై వన్ నాకు రెస్పాండ్ అయితే నేను క్లియర్ చేస్తానండి. పాస్వర్డ్ ఎలా పెట్టాలి? ఒక క్షణం ఆగండి. పాస్వర్డ్ ఎలా పెట్టాలో ముందు క్లియర్ చేస్తాను. తర్వాత ఇంకో డౌట్ అడుగుదురు. పాస్వర్డ్ ఎలా పెట్టాలో నేను చెప్తా. పాస్వర్డ్ అంటే చూడండి ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ కిందన షీట్ ఉందా? షీట్‌లోకెళ్ళి రైట్ క్లిక్ పెట్టండి. రైట్ క్లిక్ కొట్టండి షీట్‌లో. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ప్రొటెక్ట్ షీట్ ఉందా? ఈ ప్రొటెక్ట్ షీట్‌లోకెళ్ళండి. ప్రొటెక్ట్ షీట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఏది కావాలంటే అది ఓకేనా? ఎగ్జాంపుల్ మీరు రోని ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తాను నేను. ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతది? ఏది కూడా నేను ఎడిట్ చేయడానికి అవ్వదు, ఏమవ్వదు. అంటే డేటాను అది జస్ట్ వ్యూ చేయడం మాత్రమే. అంతకు మించి నేను అది ఏం చేయలేను ఇంకెవరైనా సరే. సింపుల్‌గా దీనిలో 1, 2, 3, 4 ఇచ్చానండి.
ఓకే కొట్టా, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అడుగుద్ది. 1 2 3 4 ఓకే ప్రెస్ చేశాను అంతే. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, డిలీట్ కొట్టాలనుకుంటున్నాను. డిలీట్ కొడితే ఏమైంది, ఇది ఆల్రెడీ ఈ షీట్ లాక్ అయిపోయింది. కింద చూసారు లాక్ సింబల్ వచ్చింది, ఇది ఇప్పుడు లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎవరైతే లాక్ చేశారో వాళ్ళు మాత్రమే చేయగలరు. లేదు మీకు పాస్వర్డ్ తెలిస్తే మీరు చేసుకోవచ్చు అన్న విధంగా ఉంటది. ఓకే అంటే మనం ఏం చేయలేం. ఓకేనా, మళ్ళీ నువ్వు రిమూవ్ చేయాలనుకుంటే దీనిలోకి వెళ్ళి అన్‌ప్రొటెక్ట్ షీట్ అని కొడతావు. అన్‌ప్రొటెక్ట్ షీట్ కొట్టి 1 2 3 4 కొట్టి ఓకే కొడితే ఆటోమేటిక్ ఇప్పుడు నువ్వు డిలీట్ కొట్టు, డిలీట్ అయిపోయింది చూసారా. మళ్ళీ నేను కంట్రోల్ Z కొడతాను వచ్చింది. సో అలా మనం షీట్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఎవరైనా డౌట్ అడిగారా? డాక్యుమెంట్ ఓపెన్ కావడం లేదు, కాకుండా పాస్వర్డ్ పెట్టలేమా? డాక్యుమెంట్ ఓపెన్ కాకుండా అంటే నువ్వు డైరెక్ట్ గా షీట్ లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా బై అంటే ప్రొటెక్ట్ షీట్ కంప్లీట్ గా. అది ఎక్కడ అంటే చెప్తా చూడండి. ఫైల్లోకి వెళ్తానా, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఏది ఇన్ఫోలోకి వెళ్ళి కంప్లీట్ ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఇక్కడ చూసారా, మొత్తం కంప్లీట్ గా ఇదంతా కూడా ఇదైపోతుంది, ప్రొటెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ కొట్టాను అనుకోండి, ఈ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అని కొడితే ఆటోమేటిక్ గా నువ్వు ఓపెన్ చేయాలనుకుంటే పాస్వర్డ్ అడుగుతుందండి, లేదంటే అవ్వదు. ఓకేనా, అలా మీరు ఇదిగో రిక్వైర్ ఏ పాస్వర్డ్ టు ఓపెన్ దిస్ వర్క్ బుక్ అంటే మీరు అది బుక్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ పాస్వర్డ్ పెట్టాలి. దీని మీద కొట్టారనుకోండి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ రీపాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొడితే అయిపోతుందండి, అంతే, ఇంకేం లేదు అక్కడ. సో దట్ ఈస్ అబౌట్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ షీట్ అండి. నెక్స్ట్ 1+2+ ఇలా వచ్చింది, వాటిని టోటల్ నెంబర్ రావడం చెప్పండి సార్. ఓకే చెప్తానండి, జస్ట్ మినిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇందాక ఎలా చెప్పాను, ఇక్కడ చూసారా, ఇక్కడ ఎక్కువ నెంబర్ నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ నెంబర్ నేను ఇచ్చినప్పుడు పక్కకి వెళ్తే ఓకే ఇది కొన్నిసార్లు అయ్యింది, కొన్నిసార్లు అవ్వదు. ఇక్కడ ప్లస్ అని సింబల్ వచ్చేస్తుందండి. ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు చూసారు ఇక్కడ ఎలాగో వచ్చింది, ప్లస్ సింబల్ వచ్చింది చూసారా. ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏంటి, దీనికి కొన్నిసార్లు సైజు తేడా ఉండొచ్చు. సైజు ఎలా పెడితే ఓకే ఇలా పెట్టుకొని చూసుకోండి. అప్పటికి అలాగే ఉందంటే దాని అర్థం ఏంటి, దాని ఫార్మాట్ ఏంటో దానికి అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నెంబర్ లో పెట్టండి. నెంబర్ లో పెడితే ఏమైంది, డెసిమల్స్ వచ్చాయి. డెసిమల్స్ డిక్రీజ్ చేయండి. ఓకేనా, డెసిమల్స్ డిక్రీజ్ చేయండి. డెసిమల్స్ డిక్రీజ్ చేస్తే ఏమైపోద్ది, ఆటోమేటిక్ గా నెంబర్ వచ్చేస్తుంది. చూసారు నెంబర్ వచ్చింది. సో మీరు ఏదైతే టైప్ ఆధార్ నెంబర్ అనుకోండి, ఇది ఈ ఆధార్ నెంబర్ ఎలాగుంటే దానికి అర్థం కాదు, ఏదో అనుకోండి ఏదో ఫార్మాట్ లో తీసుకుంటది. అప్పుడు ఇక్కడ నెంబర్ ఫార్మాట్స్ ఉంటాయి, ఈ ఫార్మాట్ లో చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు అలా కాదనుకుంటే సింపుల్ గా మీకు ఒకసారి చూపిస్తే చూడండి. ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని ఏం చేస్తాను నేను, ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ప్రెస్ చేస్తే ఓవరాల్ అన్ని ఫార్మాట్స్ కూడా ఓపెన్ అవుతాయి. అక్కడ ఓపెన్ అయిందా, కస్టమ్ లోకి వెళ్తాను. సింపుల్ గా ఇక్కడ కస్టమ్ లోకి వెళ్ళి జీరో అని సెలెక్ట్ చేస్తాను, ఓకే కొడతాను. చూసారా ఆటోమేటిక్ అయిపోయింది. అంటే మనం అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఏది లేదు నాకు ఓన్లీ నెంబరే పెట్టాను అనుకుంటే నెంబర్ సెలెక్ట్ చేస్తాను, అక్కడ నెంబరే అండి, అది అక్కడ కూడా నేను సెలెక్ట్ చేసేది నెంబరే, ఇంకేం లేదు, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? కండిషనల్ ఫార్మాటింగ్ ఓకేనమ్మా, కండిషనల్ ఫార్మాటింగ్ చెప్తా. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే మీకు చెప్పాను కదా, ఇందులో ఈ కండిషన్ ఫార్మాటింగ్ ఏముంది, హైలైట్ సెల్స్ అండ్ రూల్స్ ఉందండి. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఇన్ కేస్ ఏదైనా నెంబర్ గ్రేటర్ దాన్ అనుకుంటే గ్రేటర్ దాన్ ఒక స్పెసిఫిక్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దానిలో ఆ నెంబర్ కి గ్రేటర్ దాన్ ఏది ఉంటే అది ఇస్తారు. లేదు లెస్ దాన్ నెంబర్లు కావాలనుకుంటే లెస్ దాన్ నెంబర్లు ఇస్తారు. లేదు బిట్వీన్ నెంబర్స్ నాకు కావాలి ఆ టేబుల్లో అనుకుంటే ఆ బిట్వీన్ సెలెక్ట్ చేస్తారు. ఈక్వల్ టు అనుకుంటే స్పెసిఫిక్ నెంబర్ ఏది కొట్టి ఈక్వల్ టు కొడితే ఆ నెంబర్ ఉంటే ఉందని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. ఇది ఏంటి, ఒక ఎక్కువ కాలమ్స్ రోస్ ఎక్కువగా ఉండేటప్పుడు మనకి ఐడెంటిఫై చేయడం కోసం. మాక్సిమం మనకి అంతగా ఒక స్కూల్స్ లోను వాటిలో యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా. నెక్స్ట్ టెక్స్ట్ కంటెంట్స్ కూడా సేమ్, ఫైండ్ ఎలాగో ఇక్కడ కూడా టెక్స్ట్ కంటెంట్స్ అలాగే. ఇప్పుడు కంట్రోల్ F కొడితే ఫైండ్ వస్తుందా, ఇక్కడ టెక్స్ట్ దట్ కంటెంట్స్ కొట్టినా అదే వస్తుంది. టెక్స్ట్ దట్ కంటెంట్స్ కొట్టి నువ్వు ఏదైనా నేమ్ కొట్టావనుకో ఆ నేమ్ ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. నెక్స్ట్ డేట్ అక్కరింగ్, మీరు ఆ డేట్ ప్రెస్ చేసి ఏ డేట్ నాడు కావాలనుకుంటే ఆ డేట్ కొడితే ఆ డేట్ వచ్చేస్తుంది. టుడే అంటే టుడే, ఎస్టర్డే అంటే ఎస్టర్డే, ఇప్పుడు కాంటే అప్పుడు. డూప్లికేట్ వాల్యూస్, ఇది ఇంపార్టెంట్. డూప్లికేట్ వాల్యూస్ అంటే నువ్వు ఆ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసి, డూప్లికేట్ అంటే దానిలో నీ నేమ్స్ డూప్లికేట్ అయిపోతాయి. 2 టైమ్స్ ఉంటే చూపిస్తుంది. ఇన్ కేస్ అక్కడ మార్క్స్ 2 టైమ్స్ ఉంటే మార్క్స్ కూడా చూపిస్తుంది. లేదు నాకు అలా కాదు, ఓన్లీ నేమ్ మాత్రమే కావాలి, నేను 2 టైమ్స్ ఒకటి ఎంటర్ చేసానేమో అనుకుంటాం అనుకుంటే ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేయి, ఇలా ఐడెంటి మొత్తం ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడు, ఇక్కడ అభి ఉంది, ఇంకో అభి ఇస్తానండి. అభి ఇచ్చాను,
అవి ఇచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి హైలైట్ రూల్స్ లోకి వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ అంటాను. చూసారా అక్కడ అబి అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా డూప్లికేట్ అని చూపిస్తుంది. సో దట్ మనం అర్థం చేసుకోవచ్చు, ఓకే ఇక్కడ నేను 2 సార్లు అబి ఎంటర్ చేశాను అని. సో అలా మనం ఐడెంటిఫై చేయొచ్చండి డూప్లికేట్ వాల్యూస్ తో. నెక్స్ట్ ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఇంకా టాప్ అండ్ బాటమ్ రూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, మనకి టాప్ 10 ఐటమ్స్ అంటే ఇక్కడ ఐటమ్స్ అంటే మనం మార్క్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఓకేనా. లేదు నువ్వు ఇన్ కేసు ఎప్పుడైనా రేట్లు ఫిక్స్ చేస్తున్నావు, నువ్వు కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్ కి మీరు రేట్లు పెట్టాలనుకుంటున్నారు అంటే టాప్ 10 ఐటమ్స్ అంటే ఎక్కువ రేట్లో ఉండేవి, టాప్ ఎక్కువ రేట్ గా 10 రూపాయలు అంటే ఐ మీన్ ఎక్కువ రేట్లు ఉండేవి ఉన్నాయి, ఆ 10 మాకు కావాలనుకుంటే టాప్ దానిలో ఏమున్నాయి అది సెలెక్ట్ చేసుకొని కొడితే అది వచ్చేస్తుంది. అలా పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్, బాటమ్ వాల్యూస్ కింద నుండి ఏది టాప్ ఉందంటే టాప్ బాటమ్, ఓకేనా. అలా మనకి ఏది కావాలనుకుంటే అది మనం సెలెక్ట్ చేసి ప్రెస్ చేసుకోవచ్చు సింపుల్ గా, ఓకేనా. అబోవ్ యావరేజ్ కావాలంటే అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ కావాలంటే బిలో యావరేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది ఉంది, ఇవన్నిటిని యావరేజ్ కడతాను. ఇక్కడ యావరేజ్ మీరు చూడండి, ఇక్కడ యావరేజ్ ఎంత 26144 ఉంది. ఈ యావరేజ్ అబోవ్ యావరేజ్ కావాలనుకుంటే సింపుల్ కండిషన్ ఫార్మాటింగ్ లోకి వెళ్తాను, దీనిలో బాటమ్ రూల్స్ లోకి వెళ్ళి అబోవ్ యావరేజ్ నేను ప్రెస్ చేస్తాను. చూడండి అబోవ్ యావరేజ్ అంటే ఏంటి, ఓకే అదొక్కటే అబోవ్ యావరేజ్ ఉంది, ఇంకా అంతకు మించి చేయట్లేదు. లేదు నాకు బిలో యావరేజ్ కావాలనుకుంటే సేమ్ దాన్ని క్లియర్ చేసేయాలి. ముందు కండిషన్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ చేయొచ్చు. ఇక్కడ చూసారు ఇందాకండి, ఇక్కడ కూడా ఉందండి, క్లియర్ లోకి వెళ్ళి క్లియర్ ఫార్మాట్స్ అంటే క్లియర్ అంటే క్లియర్ అయిపోయింది చూసారా. సేమ్ అలాగే మళ్ళీ నేను ఏం చేయాలనుకుంటున్నాను, బాటమ్ లోకి వెళ్ళి బిలో యావరేజ్ కావాలనుకుంటున్నాను. చూసారా బిలో యావరేజ్, ఓకే ఇవన్నీ కూడా బిలో యావరేజ్ ఉన్నాయి. ఈ మొత్తం యావరేజ్ కి చూసుకుని ఈ మొత్తం యావరేజ్ కట్టేసి దానిలో అబోవ్ యావరేజ్ కావాలా బిలో యావరేజ్ కావాలా చెక్ చేసుకోవచ్చు. సో దట్ మనం అవన్నీ చేసుకోవచ్చు కండిషనల్ ఫార్మాటింగ్ లో. నెక్స్ట్ డేటా బార్స్, మీకు డేటా బార్స్ ఏది కావాలని చూసారా, డేటా బార్స్ సెలెక్ట్ చేస్తుంటే వస్తుంది. మీ డేటా బార్స్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అలా డిఫరెంట్ స్టైల్స్ లో. ఇది కూడా స్కేల్స్, ఓకేనా. అలాగా నీ ఐకాన్ కావాలంటే ఐకాన్, ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో కండిషనల్ ఫార్మాటింగ్ లో, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఏదైనా ఫార్మాట్ టేబుల్, ఒకసారి ఆగండి. ఆటో సమ్ సార్, ఆటో సమ్ కూడా సేమ్ అనండి. ఇప్పుడు నేను ఇదంతా ప్రెస్ చేశానండి, ఆటో సమ్ అని కొట్టగానే ఏమవుతుంది, కింద సమ్ ఇక్కడ వరకు ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ కింద ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. మళ్ళీ చూడండి అలాగా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా కాలం యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది దీనిలో కూడా యాడ్ అయిపోద్ది అలాగా ఆటో సమ్. అలాగా మొత్తం ఎన్ని ఉంటాయి. ర్యాండమ్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చెప్పండి సార్. చెప్తానండి. ఫార్మాట్ టేబుల్ సార్, ఫిల్ లో సిరీస్ రావడం లేదు సార్. ఫిల్ లో సిరీస్ ఎందుకు రాదండి, ఫిల్ లో నేను అప్లై చేశాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఓకేనా. ఇక్కడ 1 నేను పెట్టుకున్నా, సారీ ఇక్కడ నేను 1 పెట్టుకున్నా, సిరీస్ నాకు కావాలి, ఓకేనా. సెలెక్ట్ చేయండి. మీరు ఫిల్ లో ఆ సెల్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సిరీస్ ప్రెస్ చేయండి. సిరీస్ ప్రెస్ చేసి స్టెప్ వాల్యూ అంటే ఏంటి 1, ఓకేనా. స్టెప్ వాల్యూ అంటే 1 పెట్టాను. స్టాప్ వాల్యూ ఎంత పెట్టాను, ఇక్కడ ఒక 6 పెడతాను మీకు కనిపించడం కోసం. ఓకే కొట్టాను. ఓకే కొట్టగానే సారీ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి కదా, ఓకే సిరీస్ ఎందుకు రాదమ్మా, వస్తుంది ఇప్పుడే చేశాను కదా. అది కాలం అండి, సారీ కాలం. ఓకే స్టాప్ వాల్యూ 6, ఓకే చూడండి 6 వచ్చింది కదా. ఇందాక రో ప్రెస్ చేశాను కదండి, సారీ చూసారా 1 2 3 4 5 6 ఇక్కడ వచ్చేసింది, ఇలా వచ్చేసింది ఆ రోలో. నేను కాలం ప్రెస్ చేశాను కాబట్టి మీకు అర్థం అవడం కోసం 6 పెట్టాను. సో 6 పని చేస్తుందండి సిరీస్ లో కూడా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, టైం తీసుకొని చేయండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకోటి ఏంటండి, ఇక్కడ ర్యాండమ్ ఫార్ములా అన్నారు కదా, అది కూడా చెప్తాను వినండి. ర్యాండమ్ ఫార్ములా అంటే ఏం లేదండి, ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ అంటే RAND, ర్యాండ్ అంటే ఏదో ఒక ర్యాండమ్ అంటారు చూసారా, ర్యాండమ్ గా సెలెక్ట్ చేయండి అంటారు. అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి అని, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ లో ఏదో ఒకటి కావాలి. అలాగే నేను ర్యాండ్ ఈక్వల్ టు అని ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసి మళ్ళీ ట్యాబ్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే అది ఏదైనా రావచ్చు, డెసిమల్స్ లో రావచ్చు, లేకపోతే ఇంటిజర్స్ లో రావచ్చు, ఏదైనా రావచ్చు. లేదు నీకు పర్టికులర్ గా ర్యాండ్ కావాలి అంటే అనుకుంటే ర్యాండ్ బిట్వీన్ అని కొడతావు. ర్యాండ్ బిట్వీన్ ట్యాబ్ కొట్టి నువ్వు ఎగ్జాంపుల్ 1 నుండి 1000 వరకు ఇవ్వాలనుకో, 1000 అని క్లోజ్ చేసి ఎంటర్ కొడితే అక్కడ ఏదైనా వస్తుందండి, ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ర్యాండ్. సో మనం ర్యాండ్ ఫార్ములా అలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, చెప్తా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఏంటి ఎవరు డౌట్స్ అడగట్లేదా లేకపోతే ఏంటో ఆపారా? పబ్లిక్ లో పెట్టానమ్మా, మీరు డౌట్స్ అడగొచ్చు ఎవరైనా. నా వాయిస్ వినిపిస్తుంది కదా? నా వాయిస్ వినిపించట్లేదా? ఓకే, నో డౌట్సా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హోమ్ అండి. ఓకేనా? యూట్యూబ్ లో వీడియో పెట్టండి సార్, మొన్న క్లాస్ మిస్ అయ్యాం. పెడతామండి. దానికి మాకు టైం ఉండక నేను కొంచెం జర్నీలో ఉండి పెట్టలేదు. పిల్ల ఏంటిది ఫిల్టర్ పెట్టాలి. ఫిల్టర్ చెప్పాలా? ఫిల్టర్ చెప్పాలి, నెంబర్ గ్రూప్ చెప్పాలా? ఓకే డన్, చెప్తాను. తర్వాత ఒక డౌట్స్ ఆపండి ఒకసారి. ఒకరు అడుగుతున్నారు కదా, సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. ఓకే, అమ్మా ఇక్కడ ఫీడ్బ్యాక్ల గురించి వీడియోల గురించి అడగొద్దమ్మా. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం కావాల్సింది మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేంటి ఫిల్టర్ అన్నారు కదా, ఫిల్టర్ ఆప్షన్ అన్నానండి. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఫిల్టర్ ఉంది. దీనిలో ఫిల్టర్ అంటే ఏం లేదండి, మీరు ఏదైతే ఒక స్పెసిఫిక్ ఒక నెంబర్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని మనం ఫిల్టర్ అప్లై చేయొచ్చు. స్పెసిఫిక్ నేమ్ మాత్రమే నాకు కావాలి, అన్ని వద్దు అనుకున్నప్పుడు ఫిల్టర్ అప్లై చేయొచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఫిల్టర్ ఆల్రెడీ అప్లై చేసి ఉంది దీనికి. ఇప్పుడు మీకు ఫిల్టర్ తీసి చెప్తా చూడండి. ఫిల్టర్ తీసేసాను. ఇప్పుడు నేనేంటి నేమ్ కి ఫిల్టర్ కావాలి అంటే ఈ నేమ్స్ లో ఎవరిదో ఒక నేమే నాకు కావాలి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఇక్కడ 100 నేమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నాకేంటి ఆ నేమ్స్ లో ఎవరిదో ఒకరిదే కావాలి. సింపుల్ గా నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఫిల్టర్ లోకి వెళ్ళి ఫిల్టర్ ప్రెస్ చేస్తాను. ఫిల్టర్ ప్రెస్ చేసి ఇక్కడ 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 క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసావు. అదే 100 నేమ్స్ ఉంటే సెలెక్ట్ చేయలేవు కదా. అప్పుడు నేనేంటి ఇక్కడ అబ్బి అని ప్రెస్ చేస్తాను. ఓకే కొడతాను. అభి అనగానే 2 అభిలు ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చేసారు. ఓకేనా? సర్నేమ్ తో ప్రెస్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో అలా మనం ఫిల్టర్ ని చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ గ్రూప్ అని ఎవరో అడిగారమ్మా. నెంబర్ గ్రూప్ అంటే ఇదిగోండి, ఇక్కడ ఏంటి నెంబర్ గ్రూప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయమ్మా. నువ్వు ఇచ్చిన నెంబరు, ఇక్కడ ఈ నెంబర్ ఉందంటే ఒక నెంబర్ లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఏంటి అది? ఏది అవ్వచ్చు, నార్మల్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే కరెన్సీ అవ్వచ్చు, లేకపోతే డేట్ అవ్వచ్చు, లేకపోతే పర్సంటేజ్ అవ్వచ్చు, ఫ్రాక్షన్ అవ్వచ్చు, సైంటిఫిక్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ వేస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబరు, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడ ఒక ఏంటి ఐటమ్ లిస్ట్ ఐటమ్ నెంబర్ అని పెడతానండి. ఇక్కడ ఏం చేస్తాను, అమౌంట్ అని పెడతానండి. ఇప్పుడు ఇక్కడ నేను అంకెలు ఎంటర్ చేస్తాను, ఇక్కడ కూడా అంకెలు ఎంటర్ చేశాను. అంతే కదా, ఎక్కడ నెంబర్ ఎంటర్ చేశాను, ఎక్కడ నెంబర్ ఎంటర్ చేశాను. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఆ డిఫరెన్స్ నేను పెట్టడం కోసం ఇక్కడ ఏం చేస్తాను, దీనిలోకి వెళ్ళి కరెన్సీ అని పెడతాను. కరెన్సీ అని పెట్టగానే చూసారు అక్కడ ఆడు చూడగానే అర్థమవుతుంది, ఓకే ఇది కరెన్సీ, ఇది ఐటమ్ లిస్టు, ఐటమ్ నెంబర్ ఇది కరెన్సీ ఇది అని. అలా డిఫరెన్స్ వేరియన్స్ అంటే ఆ నెంబర్ లో డిఫరెంట్ ఉంటది. ఓకేనా? ఒక నెంబర్ అనేది ఒక అమౌంట్ రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఒక ఫ్రాక్షన్ డిజిట్ రిప్రజెంట్ చేయొచ్చు, ఏదైనా రిప్రజెంట్ చేయొచ్చు. అలా రిప్రజెంట్ చేసేది మనకి ఏంటో తెలియడం, అర్థం అవడం కోసం, చూసే వాళ్ళకి అర్థం అవడం కోసం ఇలా మనం ఈ నెంబర్ లో ఫార్మాట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ మనం పెడతామండి. చూసారా నెంబర్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ నెంబర్ గ్రూప్. ఓకే, ఇంకెవరైనా డౌట్స్ అడగండి, ఇంకేమైనా ఉంటే. ఫైండ్ అండ్ సెలెక్ట్ అంటే ఇప్పుడు చెప్పాను కదండి, ఒకసారి ఆగండి డౌట్స్. ఫైండ్ అండ్ సెలెక్ట్ అంటే సేమ్. ఫైండ్ అండ్ సెలెక్ట్ లో కూడా అలాగేనండి. మీరు ఏదో ఒకటి నెంబర్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఓవరాల్ షీట్ లో ఆ నెంబర్ ఏది కావాలి, నెంబర్ కానీ నేమ్ అని కావాలనుకుంటే, ఉందో లేదో కావాలనుకుంటే ఫైండ్ కొడితే ఫైండ్ అవుతుంది. రీప్లేస్ కావాలంటే ఆ ఫైండ్ దగ్గర రీప్లేస్ అంటే ఎలా అడుగుద్దో చూడండి. ఇక్కడ ఫైండ్ వాట్, ఏదైతే నీకు ఫైండ్ చేయాలి అది నువ్వు ఫైండ్ చేస్తావు. నెక్స్ట్ ఏది రీప్లేస్ చేయాలి అనుకుంటే దాని మీద కొడతావు. ఆటోమేటిక్ గా నువ్వు ఏదైతే ఫైండ్ చేసావో దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో అదే దట్ ఈస్ అబౌట్ రీప్లేస్. నెక్స్ట్ గో టు అంటే ఏంటి, మనం ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నామో అక్కడ గో టు అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా గో టు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గో టు స్పెషల్ అంటే మీరు ఒక సెల్ నుండి ఇంకో సెల్కి వెళ్ళాలనుకుంటే గో టు సెల్ అని కొడతారు. లేదు మీకు అక్కడ గో టు లో డిఫరెంట్, ఇక్కడ చూడండి ఫార్ములాస్ కావాలనుకుంటే, నేను ఇక్కడ ఓవరాల్ షీట్ లో నాకు ఫార్ములాస్ ఎక్కడ కావాలి, ఆ ఫార్ములాస్ మాకు ఐడెంటిఫై అవ్వాలనుకుంటే ఫార్ములాస్ సెలెక్ట్ చేసి గో టు కొడితే ఆటోమేటిక్ గా ఫార్ములాస్ మీదకి వెళ్ళిపోతాం. అర్థమైందా? అలా మనం ఎక్కడైనా బ్లాంక్స్ వదిలేసాం అనుకుంటే బ్లాంక్స్ లోకి వెళ్తాం. లేదు లాస్ట్ సెల్ లోకి వెళ్ళాలనుకుంటే ఆ లాస్ట్ సెల్ క్లిక్ చేసి ఓకే కొట్టాం అనుకో, ఎక్కడ ఉంది లాస్ట్ సెల్, ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోతావు. ఓకేనా? అలా ఎలా కావాలనుకుంటే అలా నువ్వు మూవ్ అవ్వచ్చమ్మా గోటులో. ఆటో సమ్ ఆల్రెడీ చెప్పానండి. ఓకే ప్లీజ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ గురించి డిస్కస్ చేయొద్దు, తర్వాత చేద్దాం.
సెల్ స్టైలా? సెల్ స్టైల్స్. ఓకే. ఈ సెల్ స్టైల్స్ అంటే ఇప్పుడు నేను ఈ సెల్ ఉందండి. ఈ సెల్ నేను ఇచ్చేసాను, మార్క్ చేశాను. దీన్ని నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడండి కలర్స్. ఓకే. నా హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ లోకొస్తది. సబ్ హెడ్డింగ్ అంటే లైట్‌గా వస్తది. హెడ్డింగ్ 3 అంటే ఇంకొంచెం చిన్నకి, హెడ్డింగ్ 4 అంటే లైట్‌గా వస్తది. అలా నీకు టైటిల్ కావాలంటే టైటిల్ వెంటనే పెద్దదొస్తది. ఓకేనా? నీకు ఎలా కావాలంటే సెల్‌లో ఉండేది ఒక సెల్‌ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్‌ని అప్లై చేయాలనుకుంటే ఆ స్టైల్స్ అప్లై చేస్తాం మనం. సెల్ స్టైల్స్. అంతే ఇంకేం లేదు. ఆటో సమ్ ఆల్రెడీ చెప్పానండి. ఆటో సమ్ అంటే. ఇప్పుడు ఈ మూడిటిని ఉంది. ఈ మూడిటిని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఇక్కడ పెడతా. ఓకేనా? ఈ మూడిటిని పెట్టి ఆటో సమ్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ సమ్ వచ్చేస్తది పక్కన ఆటోమేటిక్‌గా. సో, దట్ ఈస్ అబౌట్ ఆటో సమ్. ఆ మూడిటిని కలిపితే ఈ సమ్ వచ్చింది అని చెప్పడం కోసం. చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇది ప్రెస్ చేయగానే ఏమొచ్చింది? ఈజ్ ఈక్వల్ టు సబ్ టోటల్ 9, ఇవన్నీ పెట్టి ఇక్కడ ఐ2 నుండి K2 వరకు యాడ్ అయ్యింది అని చెప్తుంది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ ఆటో సమ్. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఎవరైనా అడుగుతారా? లేదంటే నో అంటే నో అని చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి కంటిన్యూ చేద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే. థాంక్ యూ. ఆగండి. థాంక్ యూ. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండీ! అర్థమవుతుందా లేదా చెప్పండి? ఓకే. ఓకేనండి. థాంక్ యూ. ఓకే. ఆపండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఇన్సర్ట్ దీనిలోకెళ్తానండి. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇన్సర్ట్ అనేది. ఇన్సర్ట్‌లో పైవోట్ టేబుల్ అని ఉంటది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి నేను దాని గురించి చెప్పేటప్పుడు దానికి ముందు మీరు ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ తీసుకుంటే బెస్ట్ అనుకుంటాను నేను. మేడం, అశ్విని మేడం, సార్ చెప్పండి సార్. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ వాడికి పెడతారా? ఒక్క నిమిషం మీరు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉండండి. నేను చాట్ బాక్స్‌లో పెడతాను. ఓకే. ఇదేంటండి సార్ హౌ టు సెట్ ఏ పాస్వర్డ్ ఫర్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ కి పాస్వర్డ్ అంటే అది మీకు చెప్తానండి. ఇక్కడ మన ఫోల్డర్స్ ఏం లేవు కదండి ఎక్సెల్‌లోకి వచ్చేసరికి. దాని గురించి అంటే ఒక టాపిక్ సారీ చెప్పడానికి నాకు ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఒకటి డిస్కస్ చేశానంటే మిగతావన్నీ కూడా డిస్కస్ చేయాల్సి వస్తది. ఇంకా వేరే డౌట్స్ అడుగుతుంటారు. సో, ఔట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాం మనం ఇంకా డౌట్స్‌కి. సో, నేను తర్వాత చెప్తానమ్మా పర్సనల్‌గా నువ్వు నాకు అడుగు నేను చెప్తా. సో, ప్రాబ్లమ్ లేదు నీకు. నేనైతే 100% నీ డౌట్ క్లారిఫై చేస్తా. ఏవైనా అదర్ టాపిక్ డౌట్స్ ఉంటే నాకు పర్సనల్‌గా అడగండి నేను చెప్తాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు మిమ్మల్ని ఆ డౌట్స్ క్లియర్ చేయడం కోసం. ఇక్కడ ఓన్లీ దీనిలో మాత్రం అడగండి. ఎందుకంటే నేనిప్పుడు పర్సనల్ ఐ మీన్ మీకు డౌట్స్ రావడం తప్పు కాదు. మిగతా కంప్యూటర్ బేసిక్స్‌లో ఏ డౌట్స్ ఉన్నా నేను అడిగితే చెప్తా. కాకపోతే ఈ ఉన్న టైంలో మనం డిస్టర్బెన్స్ చేసుకోకూడదు. నా ఉద్దేశం ప్రకారం. ఓకేనా? మీకెలా అయినా సరే నేను సెల్‌కి సమ్ ఎలా పెట్టాలి సార్? సెల్‌కి సమ్ ఏంటంటే చెప్పాను కదమ్మా! ఒక సెల్‌లో నీకు సమ్ కావాలి అనుకుంటే నువ్వు ఈక్వల్ టు సమ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్కడి నుండి ఎంత వరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటావు. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఓకే. మీకు కొంతమంది మీకు యూజ్ అయ్యేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక నంబర్ ఎంటర్ చేస్తానండి. ఇక్కడ రవి ఏదో సమ్ నేమ్స్ ఉన్నాయి కదా! ఆ నేమ్స్‌లోకెళ్దాం. ఇక్కడ ఓకే. ఫిల్టర్ తీసేస్తాము. ఓకే. నేను ఫిల్టర్ తీసేసాను. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా నేను ఫిల్టర్ తీసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. ఫిల్టర్ తీసేసాను. సో, ఇవన్నీ డిలీట్ చేస్తానండి కొంచెం. డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో, డిలీట్ చేసేసా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ పక్కన మీకు టోటల్ ఏస్తానండి. ఇక నేను టోటల్ ఏసాను. టోటల్ ఏసేసి ఇప్పుడు మీకేం చేస్తాను, మీకు మార్క్స్ నేను ఎంప్టీగా వదిలేస్తానండి. ఇలా ఎంప్టీ బాక్సెస్ వదిలేస్తాను. నేను ముందుగా ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఎల్లు మాకు మార్క్స్ ఇక్కడ పెట్టబోతున్నాం ఆ టైంకి నేనేం చేస్తాను, ఒక స్పెసిఫిక్‌గా అప్లై చేసి వదిలేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్‌గా ఇక్కడ మార్క్స్ లేవు. కానీ నేనేం చెప్తాను, ఇక్కడ మార్క్స్ పెట్టగానే ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోవాలి అని చెప్తాను. అందుకోసం నేను స్పెసిఫిక్ ఫార్మాట్ పెట్టుకుంటాను. ఇది ఏ ఎగ్జామ్ జరిగినా ఈ ఫార్మాట్ అలా ఉంచేస్తాను. ఎలాగా చూడండి. ఈజ్ ఈక్వల్ టు సమ్ ట్యాబ్ కొట్టి ఇక్కడి నుండి
షిఫ్ట్ తో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏమైంది, ఈ ఫార్మాట్ అనేది అప్లై అయిపోయింది. దీన్ని సేమ్ వీటన్నిటికీ కూడా ఇలాగే అప్లై చేసేయండి. ఓకేనా. దీనిలోకి వస్తే ఏమైంది, B3. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎంటర్ చేస్తాను మార్క్స్. చూసారా, ఆటోమేటిక్ నేను మార్క్స్ ఎంటర్ చేయగానే ఏమైంది, సమ్ అయిపోయింది. చూసారా, సేమ్ అలాగే ఇక్కడ కూడా చూసారా, ఆటోమేటిక్ గా మార్క్స్ ఎంటర్ అయిపోయింది. సో అలా మనం ప్రీ డిఫైన్డ్ గా మనం కొన్ని పెట్టుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఇప్పుడు చెప్పింది కూడా. గుంటూరు, తిరుపతి అర్థమైంది కదమ్మా. ఓకే ఓకే ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగొచ్చమ్మా, మీరు అడిగితే నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. వెస్ట్ గోదావరి సౌజన్య సార్, ఎక్సెల్ షీట్ లో మనకి డాలర్స్ లో అమౌంట్ వచ్చింది, అది మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవచ్చా అంటే లిస్ట్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నప్పుడు మార్చుకోవచ్చండి. ఒకసారి ఆగండి, వెంకటేశ్వర గారు మీకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏం చెప్పాలండి వెంకటేశ్వర గారు, సెల్ గురించా? ఇప్పుడు నేను ఏ సమ్ము పెట్టాను అదా, మీరు మెసేజ్ చేయండి, నేను ఈలోగా సౌజన్య గారు క్లియర్ చేస్తాను. సౌజన్య గారు మీరు అడిగారు కదండి డాలర్ అమౌంట్ అని. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాలర్ అమౌంట్ ఈ రెండింటికి మీకు ఆటోమేటిక్ గా డాలర్ వచ్చింది కదండి, కరెన్సీ అనగానే, సారీ కరెన్సీ అనగానే మీకు డాలర్, ఇక్కడ కరెన్సీ వచ్చిందా. ఇప్పుడు నేను మార్చుకోవచ్చండి. ఇక్కడ చూసారా, ఈ సింబల్ లో ప్రెస్ చేసి ఇక్కడ రూపీ ఉంది చూసారా, రూపీ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ రూపీలోకి వచ్చింది. చూసారా, ఆ అమౌంట్ ఏ డాలర్ అనుకుంటే, మనం డాలర్ అంటే డాలర్ అవుద్దండి, రూపీ అంటే రూపీ అవుద్దండి, ఏదంటే అది అవుతుంది. మీరు అది అక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. సమ్ గురించి ఓకే చెప్తానండి, వెంకటేశ్వర గారు చెప్తానండి, సమ్ గురించి చెప్తాను. ఓకే, ఇక్కడ సమ్ అంటే ఏం లేదండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ముందే డిఫైన్డ్ గా కంట్రోల్ చేయండి, డిలీట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ముందుగా కొంతమందికి మనకి ఒక అంటే ఏంటంటే ఒక స్కూల్ అనగానే వాళ్ళు ముందే అన్ని రెడీ చేసుకుంటారు కదండి. ఒక స్టూడెంట్స్ మార్క్స్ కావాలి, ఆ మార్క్స్ అన్ని కూడా ఏంటి, ఇమీడియట్ గా నాకు ర్యాంక్ తో సహా వచ్చేయాలి. ఓకేనా, ర్యాంక్ తో సహా వచ్చేయాలి, లేదంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా లేదా కూడా కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయండి. అలా ఉండేటప్పుడు మనం ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఒకటి పెట్టుకోవచ్చండి. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ టోటల్ ఉందండి, టోటల్ దగ్గరికి వచ్చేసరికి నేను మార్క్స్ పెట్టలేదు, కాకపోతే నేను మార్క్స్ పెట్టగానే నాకు వచ్చేయాలి. మళ్ళీ నేను టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను ముందుగా అంటే చూసారా, మీకు ఆల్రెడీ చెప్పాను, మనము ఏదైనా ఒక పని చేసుకునే ముందు అన్ని ముందే మనం సమకూర్చుకోవాలి. సమకూర్చుకొని ఉంచుకుంటే ఆటోమేటిక్ గా పని స్టార్ట్ చేయగానే ఫాస్ట్ గా అయిపోతుంది. సేమ్ యాజ్ అలానే ఇక్కడ కూడా నేను ముందే ఇవన్నీ కూడా టోటల్ ఎప్పుడైనా సరే మార్క్స్ పెట్టగానే టోటల్ గా మనకు కావాలి కదా, అందుకు నేను ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు SUM సమ్, ట్యాప్ ప్రెస్ చేయగానే మీకు అక్కడ ఆటోమేటిక్ గా ఆ ఫార్మాట్ లోకి మారిపోతుందండి. ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను, ఇక్కడి నుండి ఏదైతే మార్క్స్ ఇన్ కేసు పెడితే అవన్నీ కూడా సమ్ అయిపోయి ఇక్కడికి వచ్చేయాలి అనుకుంటాను. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్ తోనే ఇక్కడ ఏం చేస్తాను, ఫిల్ హ్యాండ్ తోని ఇవన్నీ డ్రాగ్ చేసేస్తాను, ఆటోమేటిక్ అన్నిటికీ అదే కండిషన్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు అప్లై అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, 23, 45, 67, 898 ఎంటర్ చేయగానే చూసారు ఆటోమేటిక్ సమ్ వచ్చింది. సమ్ ఇక్కడ చూసుకోండి, సమ్ ఇక్కడ అనగానే ఏముంది 242, ఇక్కడ చూసారా ఇక్కడికి వచ్చింది సమ్. మనకి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేస్తే డిస్ప్లే అయిపోతుంది కిందన, కౌంట్, యావరేజ్ ఇవన్నీ డిస్ప్లే అయిపోతాయి కింద చూసారా, దీని మీద డిస్ప్లే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్ సమ్ డిస్ప్లే అయిపోయింది. సో అలా నేను అన్నిటికీ అప్లై చేసుకొని ముందే ఉంచుకుంటున్నాను అని చెప్తున్నాను అంతే వెంకటేశ్వర గారు, ఇంకేం లేదు. అమ్మ నేను డాలర్ ఇండియన్ కరెన్సీ రేట్ ఒకటి కాదు, అది నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఇక్కడ కన్వర్షన్ చేయట్లేదు. ఇచ్చిన అమౌంట్, ఇచ్చిన నెంబరు అది డాలరా లేకపోతే ఇండియన్ రూపీయా రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. అంతకుమించి డాలర్ అమౌంట్ ని ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా సౌజన్య, నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు ఏదైనా ఉంటే అందరితో పాటు గ్రూప్ లో పెట్టమ్మా, ప్రైవేట్ గా పెట్టొద్దు. జస్ట్ ఏ మినిట్ అండి, జస్ట్ ఏ మినిట్, ఒక్క క్షణం ఆగండి.
ఓకే అండి. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ మాకు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత పెడతాం. ఇన్ కేస్ ఈ క్లాస్ నేను ఒక 10:30 వరకు ఇలా చెప్తాను కదా! ఈలోగా ఏమైనా సరే